ఈ మీడియా సమావేశంలో కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవయసులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కష్టకాలంలో వెన్నంటే ఉండే నాయకుడు ఎవరంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అని అన్నారు. ఒంగోలు శ్రీనివాస మల్టీప్లెక్స్ థియేటర్ రోడ్లో గల బరియల్ గ్రౌండ్స్ మెయిన్ రోడ్లో 11/2/2024 ఆదివారం ఉదయం 11 గంటల 9 నిమిషాలకి నూతన ఆర్యవైశ్య ఆరామక్షేత్ర భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి యువ నాయకులు బాలినేని ప్రణీత్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఏపీ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుప్పం ప్రసాద్ గారు, శ్రీ అమరా శ్రీనివాసరావు గారు, శ్రీ తడవర్తి వాసు గారు, శ్రీ తాత మధుసూదన్ రావు గారు, శ్రీ మునగా వెంకట కృష్ణారావు గారు, శ్రీ పడుచూరి రామస్వామి గారు, శ్రీ శనగపల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ దేవత వినోద్ కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలులో గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవడానికని చాలామంది అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దరిదాపు 5 కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయటం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి వారి చేతుల మీదుగానే ఇది ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వైశ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఎప్పుడూ కూడా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, రేపు ఉదయం జరగబోయే ప్రారంభోత్సవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తనయుడైనటువంటి ప్రణీత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మెయిన్ కారణం ఏంటంటే వైశాఖలో మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది ఉన్నారు. వారు అద్దె ఇళ్లల్లో నివసించుతూ ఉన్నందువలన ఎవరైనా వారి ఇళ్లలో స్వర్గస్థులై ఉంటే ఆ స్వర్గస్థులని వెంటనే అక్కడ ఉంచడానికి వీలు లేదు అని ఓనర్స్ ఇబ్బంది పెడతాం ఎన్నో రకాలుగా మేము మా దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాయన్నీ విన్నాము. ఈ పెద్ద పనే మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందండి అని చెబితే వారు సహృదయంతో ఈ స్థలాన్ని అలాట్ చేశారు. ఇప్పుడు వారందరూ ఇప్పుడు ఎలాగైనా అంత ఆనందంగా రావచ్చంటే మనము ఇక్కడ చనిపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉంటాము. ఆ దుఃఖాన్ని ఇక్కడ ఆనందంగా గడిపే విధంగా ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లుగా కూడా మనం బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ను తయారు చేశాము. ఈ బిల్డింగ్లో శివుని విగ్రహం కూడా పెట్టాము. తర్వాత ఎక్కడ ఏ వసతి కావాలి అంటే ఆ వసతి, ఫ్రీజర్స్ ఉంటాయి. శవాలు నిల్వ చేసుకోవడానికి ఒక 6 నుంచి 8 దాకా నిల్వ చేసుకోవచ్చు. అందువలన ఎవరైనా ఫారిన్ కంట్రీలో ఉంటుంటే వారి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి తాలూకు ఎవరైనా రావడం 2 రోజులు 3 రోజులు కనుక లేట్ అయ్యేటట్లయితే శవాన్ని తెచ్చి ఇక్కడ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. వారు కూడా వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా 4-5 రోజులు కాదు 10 రోజులు ఉండడానికి పైన రూములు ఏర్పాటు చేశాము. ఆ రూముల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేశాం. భగవంతుడి దయ వలన రేపు మాపు మళ్ళా మా అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చిన ప్రకారము ఏసీలు కూడా అరేంజ్ చేయాలనుకున్నాము. రేపు ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.